ఏపీ ప్రత్యేక హోదా హామీపై కేంద్రం తప్పించుకుంటోందా? చర్చకు రాకుండా పావులు కదుపుతోందా? ఈ ప్రశ్నలకు అవును అనేలా రాజ్యసభలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు సావధాన తీర్మానానికి నోటీసు ఇస్తే చర్చకు రాలేదు. ఇందుకు డిప్యూటీ చైర్మన్ కురియన్ చెప్పిన సమాధానం సంబంధిత మంత్రి అందుబాటులో లేరు. దీనిపై కేవీపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. తన ప్రైవేట్ మెంబర్ బిల్లును ఫైనాన్స్ బిల్లు అంటూ చెత్తబుట్టలో వేశారని గుర్తు చేశారు. ఫైనాన్స్ బిల్ లోక్సభ నుంచే రావాలని, అందుకే అప్పట్లో ప్రైవేట్ బిల్లును అనుమతించలేదన్నారు కురియన్. డిప్యూటీ చైర్మన్ కురియన్ వాదనతో విభేదించారు కాంగ్రెస్ సభ్యుడు జైరాం రమేష్. ఆర్థిక అంశాలతో కూడిన అంశాన్నే చర్చకు రానియబోమన్నది డిప్యూటీ చైర్మన్ ఉద్దేశమా అంటూ ప్రశ్నించారాయన. సభలో చర్చకు అంశాలను నోటిఫై చేసిన మంత్రులు సభకు రాకపోవడం ఏమిటని నిలదీశారు జైరాం రమేష్. ఆధార్ అంశంపై చర్చకు సమయం ఖరారు చేసిన మంత్రి లేడంటూ సమాచారం రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు జైరాం. అంతకుముందు ప్రత్యేక హోదా వచ్చే వరకు తన పోరాటం ఆగదన్నారు రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. విభజన బిల్లు సందర్భంగా ప్రత్యేక హోదాకు అంగీకరించిన అరుణ్ జైట్లీ ఇప్పుడు 14వ ఆర్థిక సంఘం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని విమర్శించారు. విభజన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకి చాలా నష్టం జరిగింది. భవిష్యత్తు చాలా ప్రమాదంలో ఉంది. ఈ సందర్భంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని పూరించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆ రోజున పూర్తిగా ఆలోచించి ఆ రోజు అపోజిషన్ యొక్క పూర్తి మద్దతుతో ఆంధ్ర రాష్ట్రానికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనౌన్స్ చేయడం జరిగింది. దీన్ని 14th ఫైనాన్స్ కమిషన్ పేరుతోటి వేరే విధాలుగాను దీన్ని మరుగున పెట్టి లేకుండా చేస్తున్న ప్రయత్నాలు జరుగుతున్న ఈ సందర్భంలో, లేదు అని దాదాపుగా చెబుతున్న సందర్భంలో ప్రజాస్వామ్యం రాజ్యసభ నాకు ప్రసాదించిన ఇంకొక హక్కు సావధాన తీర్మానం తీసుకురావటం. ఈవేళ ఈ సావధాన తీర్మానాన్ని చర్చకు తీసుకొని వచ్చి దీని ద్వారా మళ్ళీ భారతదేశపు దృష్టిని ఆకర్షించి కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ వలన ఆంధ్ర రాష్ట్రానికి జరిగే ప్రయోజనాలను వివరించి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొచ్చే ప్రయత్నంలో ప్రజాప్రతినిధిగా నా వంతు కర్తవ్యం నేను నిర్వహించి ఆంధ్ర రాష్ట్ర యువజనులకి ఎనలేని ప్రయోజనాలు చేకూర్చడానికి నా యొక్క విధిని నేను నిర్వహిస్తూ ఒక సావధాన తీర్మానం ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు జైట్లీ గారు చెబుతున్న వ్యాఖ్యానం సరైనది కాదండి. దాని చైర్మన్, దాని మెంబర్సు దానికి వేరేగా చెప్తూ ఉన్నారు. మేము ఎక్కడా కూడా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రద్దు చేయమని చెప్పలేదు అని వారు రిపీటెడ్గా చెప్తున్నారు. జైట్లీ గారేమో మరి ఆ రోజు 10 సంవత్సరాలు డిమాండ్ చేసిన వారు పార్టీని, ఆ పార్టీకి లీడర్ అయిన వారు దాన్ని తోసిపుచ్చుతూ వేరే రకమైన వ్యాఖ్యానం చేస్తున్నారు.